जय श्री राम सत श्री अकाल आदाब वेलकम बैक टू యువర్ ఛానల్ హరీష్ దుబాయ్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంది అని అంటే పైన కనిపిస్తుంది అది గ్రీన్ కలర్ నెట్ మొత్తం ఇదే టాపిక్ ఇవ్వాల అంటే అదే నల్లా కాసు ఏముందబ్బా అని అనుకోకూరి. మనకి పందెం కోళ్ళు అంటే మస్తు మందికి ఇష్టం, మళ్ళీ నేను కొన్ని ఇక నాకు కూడా పందెం కోళ్ళు అంటే బాగా ఇష్టం. పందెం కోళ్ళు పెంచాలని ఇష్టం, కానీ మన దగ్గర అంత పెద్ద ప్లేస్ లేదు కాబట్టి ఇక అందు గురించే నేను నా బంగ్లా మీద ఏదైతే ఆ గ్రీన్ కలర్ మ్యాట్ ఉందో అలా లోపలనైతే మొత్తము నా పందెం కోడ్లు అయితే పెంచుతా. అంటే ఆ సెటప్ ఎట్లుంటుంది, లోపల ఏమేమి కోడ్లు ఉన్నాయి నా దగ్గర, ఏమేమి కలర్స్ ఉన్నాయి, ఏమేమి బ్రీడ్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పేస్తా. సో వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడరి. నేను లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేసిన శ్రీశైలం మా ఫ్రెండ్ తోటి అయితే పోయినా ఫారెస్ట్ మొత్తం అస్సలు వచ్చిందా రైట్ ఇదే చూడరు ఒకసారి. ఆ వీడియో లాస్ట్ వరకు చూడరు, ఇది చూసిన తర్వాత అది చూడరు. వీడియోని అయితే మజా అనిపించింది. సో ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేస్తా. అంటే ఇక నా ఫామ్ సెటప్ ఎట్లుంది, ఏంది ఏం కదా ఇవన్నీ చూపించేస్తా. ఇక వెళ్ళిపోదాం. ఇక ఈ గ్రీన్ మ్యాట్ మొత్తం ఏంటంటే మనకి ఎండ బాగా కొడుతుండదు ఇక్కడ. సో ఎండ బాగా కొట్టద్దు అని చెప్పేసి అని ఫస్ట్ రాగానే ఈ చెట్లతోని అది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ చెట్లు మళ్ళీ ఏంటంటే ఇక మా దోస్తాలు వస్తే కూర్చోనికి, మా వాళ్ళు కాకుండా నేనున్నా కూడా కూర్చోనికి ఏదో కుర్చీ వర్షం పడి కలిపికింది. సో కనిపిస్తుంది ఆ సెటప్. ఇది వచ్చేసి నా మొత్తం సెటప్. ఇలా దగ్గర 1 2 3 4 పుంజులు అయితే ఉన్నాయి. అంటే ఇవి వచ్చేసి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క బ్రీడ్ అన్నమాట. సో ఇప్పుడు మీకు 4 పుంజులు అయితే చూపించేసినా కదా. ఈ 4 పుంజులు వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్ ఉన్నాయి, ప్లస్ దాంతోపాటు డిఫరెంట్ బ్రీడ్స్ అన్నమాట. ఇవి ఇలా మనకు వచ్చేసి టోటల్ 4 కలర్స్ ఉన్నాయి. ఒకటి డేగా, ఇంకొకటి అబ్రాస్, ఇంకొకటి పండుడేగా, ఇంకొకటి వచ్చేసి నల్లడేగా. అంటే అలా కొంచెం కలర్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. చిన్న కలర్లతోటి అవి పేర్లు అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. ఇంకా అవే కాకుండా నా దగ్గర చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. దీని తండ్రి వచ్చేసి దగ్గర ఒక 4 పందాలు అయితే కొట్టింది. దాని పిల్లలు చూపించేస్తాం. సో ఇవైతే మనకి 4 పిల్లలు 1 2 3 4 సారీ 5 ఉన్నాయి. నేను 4 చెప్పిన 5 పిల్లలు ఉన్నాయి. ఇది వచ్చేసి దీని తండ్రి వచ్చేసి మనకి 4 పందాలు అన్నమాట. పందాలు కొట్టింది 4 పందాలు, వాటి పిల్లలే ఇవి. ఇప్పుడు మీకు కలర్స్ చూపించినా కదా. ఇగో ఇదొక కలరు. ఇట్లా జాళ్ళకేం చూస్తేనైతే మొత్తం అది ఆగం అయిపోతుంది, దింగాన్ చేస్తుంది. సో ఇది వచ్చేసి దీన్ని డేగా అంటారు. కలర్ కనిపిస్తుంది కదా, దీన్ని డేగా అంటారు. ఇంట్లోనే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనము ఆంధ్ర నుంచి తెప్పించిన పుంజే. ఇది కూడా ఇవన్నీ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి ఆంధ్ర నుంచి తెప్పించిన పుంజులే. ఇది వచ్చేసి దీన్ని అబ్రాస్ అంటారు, పాలబ్రాస్ అంటారు, తెల్లబ్రాస్ అంటారు. బాగా మంది కలర్లు ఉంటాయి ఇంట్లో. ఇది కాకి డేగా, ఇది కూడా డేగానే, కాకి అంటారు దీన్ని. అంటే మొత్తం బ్లాక్ లేదు, లైట్ కలర్ డిఫరెన్స్ కూడా ఉంటుంది ఇలా. అంటే ఇక ఇప్పుడు ప్రజెంట్ అయితే దీన్ని రెడీ చేస్తున్నాను నేను. అచ్చం ఇది ఎట్లా అని అంటే ఒక ఇండోనేషియన్ బ్రీడ్ ఉంటుంది, సేమ్ దాని లెక్కనే ఉంటుంది. ఇది కూడా చూస్తురు కదా. వచ్చేసి ఇది ఒక పుంజు. ఇది అన్నిటికంటే అంటే ఏజ్లో పెద్దదని ఏం కాదు, అన్నీ సేమ్ ఏజే. అంటే ఏంటంటే ఇది కొంచెము సైజులో అన్నిటికంటే డబల్ సైజ్. ఇది డబల్ బాడీ పుంజు అంటారు వీటిని. కనిపిస్తుంది కదా హైట్ ఎట్లుందో. ఈ జాలీలకి ఏం చూస్తున్నారు కదా, అంత క్లారిటీ కనిపిస్తలేదు. సో ఒకసారి మీకు బయటకు తీసి చూపించేస్తా చూడురి. జాలీలు ఉండే చూసినా అదే పుంజు ఇది. అంటే ఉయ్యాలు ఊగుతుంది కదా, ఊగితే కొంచెం అది భయపడుతుంది. ఇదొక కలరు. ఎట్లుంది, మంచి ఉందా? అయితే ఈ 4 పుంజుల కంటే మీకు ఏ పుంజు నచ్చిందో నెక్స్ట్ వచ్చేసి ఈ పుంజు వేసేసింది రెట్ట. సో ఇది కూడా మంచి క్వాలిటీ పుంజే, అంటే అర్థమవుతుంది కదా చూస్తే. ఇదేంటంటే ఇంకా చిన్న పిల్లనే, ఇది ఇంకా అంతగానం పెద్దదేం కాదు, చిన్న ఏజే. లైక్ 11-12 మంత్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక 1 ఇయర్ ఉంటుంది ఇది. ఇదేంటంటే అన్నిటికంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. ఎట్లా అంటే దిగుడు అవసరం లేదు, జిర్రమని కొట్టేస్తూ ఉంటుంది ముంగటి పుంజునైతే. అసలు బయటకు తీయలేము మనము, ఎందుకంటే ఆ కుర్చీ మీద పెట్టిందంటే ఇది ఉరికిందంటే మాకు దొరకదు మనకి. ఇది అంతా కంట్రీ మొక్కంది. ఇది రెక్కలు ఎట్లా పడుతుంది చూసారా.
సో ఇది కూడా ఒక కలర్, మంచి కలరే. ఏంటంటే పందాలు వేసేటోళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. సో ఇది మన బాడీ బిల్డరు. ఇది ఎట్లా అంటే ఇక అన్నిటికంటే ఫాస్ట్, అంటే దానికి సైజు కంటే దాని సైజుకి తగ్గట్టు కాకుండా సన్న పుంజు లెక్క అయితే ఫైట్ అయితే వేస్తుంది. మంచిగా ఉన్నది పుంజు కూడా. దగ్గర దగ్గర ఒక 4.5 kgs ఉంటుంది ప్రజెంట్ వెయిట్ అయితే. రైట్, మళ్ళా ఇది వచ్చేసి మనకి అబ్రాస్ అంటారు దీన్ని. సో కలర్ అయితే చూస్తున్నారు కదా, ఇది కూడా మంచి వాటం గల్ల పుంజే. అంటే స్పీడ్ కూడా బాగానే ఉంటుంది ఇది. అంటే కొంతమందికి ఐడియానైతే ఉంటుంది ఇక పుంజుల గురించి కలర్స్కి. సో ఇది కూడా బాగానే ఉంటుంది కలర్ కూడా. సో ఇంకొకటి కలర్ కూడా ఉంది. ఏంటంటే ఫస్ట్ మీకు ఒక 4 ఉన్నాయని అన్న, కానీ ఏంటంటే టోటల్ నా దగ్గర ఒక 6 to 7 ఉన్నాయి. అందులో నుంచి ఇది ఒకటి, ఇంకోటి దాని పక్కకు ఉంటుంది. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఈ పుంజు. దీన్ని వచ్చేసి మనము ఎర్ర నెమ్లి అని అంటారు కలరు. అంటే ఇది వచ్చేసి మనకి రేజా ఏదైతే ఉంటుందో, రేజా ఓల్డ్ బ్లడ్ లైన్ దాని క్రాస్ అన్నమాట. ఇది కొంచెం ఇది బెదురు మీద ఉంది, అందుకే ఆగం అవుతుంది దగ్గరకు పోతే. సో ఎట్లా అనిపించింది మళ్ళీ వీడియో మంచిగా అనిపించిందా? వీడియో మంచిగా అనిపిస్తే ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత కింద కామెంట్ పెట్టి పక్కకి సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఉందా ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుందా, ఆ ప్రెస్ అయితే వేసేసారు. ఎందుకంటే అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా దాని పుంజు చూసారు కదా, ఈ 4 పుంజులకి మీకు ఏ పుంజు నచ్చింది, ఏ కలర్ నచ్చింది సరే కింద కామెంట్ అయితే పెట్టేసారు. సో మళ్ళీ వస్తా ఇటువంటి వీడియోస్తోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, జై శ్రీరామ్.